లీలాశకుడు ఒక చోట అంటాడు, ఒక గోపిక చాలా తెలివైంది, గడుసు గోపిక, ఎలా అయినా పట్టుకుందాం కృష్ణుడు అనుకుని కుండ దాచలేదు, వెన్న కుండ తెచ్చి కలుపులు బార్లా తెరిచి అక్కడ పెట్టేది. ఎలాగో ఎత్తుకుపోతాడు ఎక్కడ పెట్టినా. ఇప్పుడు వస్తే ముందు పిల్లలందరికీ పెడతాడు, పెట్టేటప్పుడు చెయ్యి అంతా వెన్న అవుతుంది, అడుక్కెళ్లే కొద్దీ తీయాలి కదా, మరి మోచేయి వరకు అంటుకుంటుంది. ఆఖరణ తను తిందాం అనుకుంటాడు, పట్టుకుంటాడు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు. అమ్మకప్ప చెప్తాను పట్టుకెళ్ళి అని. ఈవిడ తలుపు చాట్ల నుంచి కుండ అక్కడ ఎట్టింది. రాణి వచ్చాడు, అటు ఇటు చూశాడు, ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు. ఫాల్ ఇన్ లైన్, అందరూ వరుసలో నించోండి అన్నాడు. మెల్లిగా ఒక్కొక్కడికి తీసి పెట్టాడు, ఒక్కొక్కడు తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ దొంగతనంగా లైన్లోకి రావడం అలా ఉండవు అక్కడ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయారు, చూశాడు. మళ్ళీ చెయ్యిలా పెట్టి ఆకరణ తీసి తను ఇలా తినబోతున్నాడు, టక్క నుంచి పడుతుంది. దొరికాడు రా అనుకుంది. ఇప్పుడు దొరికిపోయిన తర్వాత పిల్లలు భయపడాలి కదా, వెంటనే ఇలా వదిలిపించేసుకుని అదేంటి వదిలేనమ్మా ఏదో తప్పు అయిపోయింది అనాలి. ఏమనలేదు, ఇలా చూశాడు. అదేంటి ఇంత దొరలా ఇలా చూస్తున్నాడని ఆవిడ అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల అంది. అబ్బాయి ఎవరు నువ్వు అంది. ఆయన అన్నాడు బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఈయన పేరు చెప్పడం మానేసి ఆయన పేరు ఎందుకు, ఇంట్లో ఉన్నవాడి పేరు బలానుజ అని. ఆవిడంది ఓహో కిమిహతే మన్మందిరాశంకయా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి ఓ మా ఇల్లు అనుకున్నాను, మీ ఇల్లా. కిమిహతే మన్మందిరాశంకయా యుక్తం తమన్నవనీత పత్ర వివరే హస్తం కిమర్థం యసేహే మాతకంచన మత్సకం మృగజితం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బొంటు, మా ఇల్లు అనుకున్నావా, అందుకు వచ్చావా, మీ ఇల్లు కాదని తెలియలేదా అని ఆవిడంది. సరే కుండలో చెయ్యంది కట్టావు అంది. ఆయన అన్నాడు, ఏటమ్మా ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు కాసేపు మాట్లాడకుండా ఉంటావా, మా ఇంట్లో దూడ ఒకటి పారిపోయింది, కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి తిప్పి చూస్తున్నాను, నువ్వు అలా అరిస్తే దూడ బయటికి దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి పట్టుకుంటాను, కాసేపు మాట్లాడుకో అన్నాడు. అయ్య బాబాయ్, దూడ కుండలో దూరిందా, ఇంత తెగింపా అని ఆవిడ చెయ్యి వదిలేసి ఇలా అంది, పొగితూ పారిపోయి. గోపిక తెల్లబోయేటట్టుగా మాట్లాడినటువంటి ఆ చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక.